ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కలెక్టర్కి ఒకటి అర్జీ ఇచ్చొచ్చి ఎల్లనూరు పుట్నూరు రోడ్లు తాడిమిత్రుల్లో చేర్చారు, మీరు కన్నా అర్జీ చేరిస్తే మీ కాళ్ళు ఇరగొడతా అని ఎంఆర్ఓను సంబోధించి చెప్తాడు. వాడు కాదుగా వాళ్ళ నాయన జేసీ నాగిరెడ్డి తరం కూడా కాదు కాళ్ళు ఇరగడానికి అధికారులతో బెదిరించుకుంటూ ఒప్పం గడుపుకుంటూ అతనే అధికార గవర్నమెంట్లో ఉన్నట్లు అతను ప్రవర్తిస్తాడు. అంతేకాదు ప్రతి మున్సిపాలిటీ దాంట్లో ప్రతి వర్కర్లను బ్లాక్మెయిల్, మున్సిపల్ మీటింగులు పెట్టాడు. 60 కోట్లు మేము అమృత స్కీమ్ కింద ఇంటింటికి కొలాయి తీసుకొచ్చే 6 నెలలు అవుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టాడు. ఏమన్నంటే నేను మున్సిపల్ మీటింగే పెట్టను అంటాడు. వాళ్ళ కౌన్సిలర్లకు ఖర్చులకు తక్కువ వస్తే కమిషన్ను బెదిరించి మున్సిపల్ మీటింగ్ పెట్టమని చెప్తారు. మేము ఏదన్నా పనుల మీద కానీ కమిషనర్ పోయి అడిగితే మున్సిపల్ మీటింగ్ పెట్టని ఏం పీపుకోరా అంటాడు. మున్సిపల్ కమిషన్ను కాళ్ళు ఇరగొడతా అంటాడు, మున్సిపల్ సిబ్బందిని కాళ్ళు ఇరగొడతా అంటాడు, రెవెన్యూ అధికారులను కాళ్ళు ఇరగొడతా అంటాడు, పోలీసుల మీద కేసులు వేస్తాను. దీనికంతా ఇతను కేసులు పెట్టిన దాంట్లో కానీ ఎక్కడైనా చిన్న ఘర్షణలు జరిగి తెలుగుదేశం వాళ్ళు ఇతరులు ఎవరైనా కొట్టుకుంటే ఒక అడ్వకేట్ సాయంతో అతను కంప్లైంట్ చేస్తే 307 కొట్టమని పెడతారు. ఒక మహిళ ఉంది పాపం, ఆమెకు ఏం దోస్తుందో ఏమో, ఆమెను చూస్తే పోలీస్ అధికారులు కూడా చేరేసి కంప్లైంట్లు తీసుకుంటారు. సోషల్ మీడియాలో సీఎం గారిని ఉద్దేశించి పెట్టినా గుడక దాని మీద చర్యలు తీసుకోరు. కానీ నా సెల్లుగుండా కూడా నేను ఎస్పీ గారికి పెట్టినా దీని మీద చర్యలు చేయండి, ఎంక్వైరీ చేయండి. ఇంతవరకు చర్యలు అనేటివి లేవు. అంటే పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాడిని చూస్తే భయమా లేకపోతే భక్తో నాకు అర్థం కావడం లేదు. ఈ విధంగానే 30 సంవత్సరాలు తాడిపెట్టిన ప్రజలందరినీ భయపడించుకుంటూ వాడు చేసిందే అభివృద్ధి, వేరే వాళ్ళు చేసే అభివృద్ధి కాదు అనే ఒక నినాదం తీసుకొని పోయినాడు. అంతేకాదు కౌన్సిలర్ మొగోళ్ళను 2 ఆడోళ్ళను వాళ్ళకి ఏం తెలుస్తుందో ఏమో నాకు తెలుసు. కానీ ప్రతి విషయంలో ఏదో ఒకటి మాట్లాడేది, ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తాడు. ఎన్ని రోజులు ఇది జరిగే ప్రసక్తే లేదు. అతను అనుకుంటాడేమో నా మీద నెపం మోసి ఏదేదో చేసి పక్కదారి పట్టించి ప్రజల్లో మనుగడ సాధించే దానికోసం అతను 6 నిమిషాలు కష్టపడతాడు. Please subscribe .news.